అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా పైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక యుద్ధం చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నట. సుమారు 10 లక్షల మంది రైతులతో కేసీఆర్ భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ముందే కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలకమైనటువంటి లీడర్లు కేసీఆర్తో మీటింగ్కి అటెండ్ అయ్యారట, కేసీఆర్తో మాట్లాడిరట. కేసీఆర్కు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతు భరోసా పైన ఉన్నటువంటి వ్యతిరేకత, రైతులు రేవంత్ రెడ్డిని తిడుతున్నటువంటి అంశం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్కు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లను అడిగిండట, ఈ తెలంగాణలో ప్రధానమైనటువంటి సమస్య ఏముంది, ప్రధానంగా జనం ఏ అంశం పైన సఫర్ అవుతుర్రు, ప్రధానంగా జనం ప్రభుత్వం పైన ఏ అంశం పైన వ్యతిరేకత ఉన్నారు అంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్కి ఒక ముచ్చడి చెప్పినట్టు, అది రైతు భరోసా. రైతు భరోసా పైన చాలా మంది రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారు. రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024లో మొత్తం ఇవ్వలేదు, 2025లో జనవరిలో ఇచ్చింది, అది కూడా కేవలం 80% మంది రైతులకు ఇచ్చింది, 20% మంది రైతులకు ఇంకా రాలేదు. రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయిండు. 9,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి పైసలు కేవలం రేవంత్ రెడ్డి 7,800 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిండు. సుమారు ఒక 12 నుండి 1,300 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు. రుణమాఫీ విషయంలో కూడా సుమారు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టిరు. 26,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ పెట్టుకొని సుమారు 5,6,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మిగిలించుకున్నారు పైసలు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత యూరియా బత్తాలకు సంబంధించిన సమస్య గురించి కూడా కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. తర్వాత 12,000 రూపాయలు రైతు కూలీలకు, తర్వాత 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పిరు. 500 రూపాయల పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలు కేసీఆర్కి చెప్పే కార్యక్రమం చేసినట్ట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం 50 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి వరిధాన్యం మాత్రమే కొనడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉంది, మిగతాయి కేంద్ర ప్రభుత్వం కొనలేదు, 71 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చినాయని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక్కడ సిద్దిపేటలో చెప్పిండు కదా రేవంత్ అన్న, నిన్న సిద్దిపేటలో ధాన్యం ఎక్కువ వండి ఎక్కుర్రి, మేము కొనలేకపోతున్నాం, ధాన్యం విషయంలో మాకు ఇబ్బంది అవుతుంది, వేరే పంటలు కూడా పెట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే ఓపెన్గా రేవంత్ అన్న వడ్లు వండి ఎక్కుర్రి, ఎక్కువ వడ్లు వండిస్తే మేము కొనలేకపోతున్నాం, మాతో అయితలేదని చెప్పి రేవంత్ అన్న నిన్న చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ అంశం పైన కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కేసీఆర్తో చెప్పే కార్యక్రమం చేసిరట. సారిగో ఈ విధంగా రైతుల సమస్యలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా కనబడుతున్నారు, రేవంత్ అన్నేమో ఇది రైతు రాజ్యం, ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసమే మా ప్రభుత్వం వచ్చింది, మా సర్కారు మొత్తం రైతుల కోసమే పనిచేస్తుందని చెప్పి రేవంత్ అన్న డప్పు కొట్టుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను దారుణంగా మోసం చేసిరు. 1-2 అంశాలపైన కాదు, దాదాపు 5-6 అంశాలపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా రైతులను మోసం చేశారు. అవన్నీ అంశాలపైన కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. ప్రధానంగా కేసీఆర్ రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక సభ పెట్టబోతున్నాడట. రేవంత్ అన్న ఏమంటున్నాడు, 45 రోజులలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అని చెప్తున్నాడు. అసలు ట్విస్ట్ ఏందో చెప్పనా, లాజిక్ పాయింట్ ఏందో చెప్పనా, ఏప్రిల్ 15వ తారీఖు పొరగాల ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంటర్మీడియట్ అయినా లేకపోతే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా ఏప్రిల్ 15వ తారీఖు పూర్తయిపోతాయి. ఏప్రిల్ 15 పూర్తయితే ఏప్రిల్ 31వ తారీఖు లోపు రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికలు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వాస్తవానికి ఈ నెలలోనే పెట్టాలి, లేకపోతే ఏప్రిల్లో ఫస్ట్ వీక్లోనే పెట్టాలి. ఎందుకు పెట్టలేదు తెలుసా, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా బాగా బిజీ ఉంటుంది, గవర్నమెంట్ టీచర్లు కూడా బిజీగా ఉంటారు. ఇప్పుడు పోలింగ్ ఏడ జరుగుతాయి, గవర్నమెంట్ స్కూల్లోనే కదా, మరి స్కూల్లో ఒకవేళ పోలింగ్ జరిగితే పిల్లలకు ఇబ్బంది అవుతుంది కదా, తర్వాత ఎలక్షన్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు టీచర్లకు కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డ్యూటీలు వేస్తారు, కాబట్టి ఈ అన్ని అంశాలపైన కొంత ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి వెనకడుగు వేసిండు. ఇప్పుడు పిల్లల ఎగ్జామ్స్ అయిపోయినటువంటి వెంటనే రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడానికి రెడీగా ఉన్నాడు.
ఇప్పుడు ఈ రైతు భరోసా ఎకరం లోపు కూడా రేవంత్ రెడ్డి వేయడానికి గల కారణం ఏంటి అంటే రైతులు పొల్లు తిడుతురు రేవంత్ రెడ్డిని. పొట్టు రైతులు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాలనేటటువంటి ఆలోచనతోటి 3,590 కోట్ల రూపాయలు ఎకరానికి రైతు భరోసా వేసింది. అది కూడా 70 లక్షల మంది రైతులకు ఒకేసారి ఎకరానికి మాత్రమే రైతు భరోసా వేసింది. దాంట్లో రైతు భరోసా డబ్బులు రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు కూడా పెడుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారం పైన కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతుందట రైతుల సమస్యల పైన. ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ ఎంతమందితో సభ పెట్టడానికి రెడీగా ఉన్నాడు, ఎక్కడ పెడతాడు అనేది నేను పిన్ టు పిన్ చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా, ప్రజా సమస్యల పైన బలంగా మాట్లాడతా. రైట్గా టాపిక్లోకి పోతే కేసీఆర్ ఏప్రిల్లో ఎన్నికల కంటే ముందే కేసీఆర్ దాదాపు ఒక 10 లక్షల మంది రైతులతోటి భారీ బహిరంగ సభ పెట్టబోతుండట. ఎందుకు 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ పెడుతున్నాడు అంటే రేవంత్ రెడ్డి చేసినవి కొన్ని, చెప్పేటి షడభారతం. చేసిందేమో ఏమంటారు రాయంత, చెప్పేదేమో కొండంత అన్నట్టు. రేవంత్ అన్న చేసినవి చిన్న పనులు, బుడ్డ పనులు. అన్న చెప్పేటి ఏమో అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, తెలంగాణను మొత్తం లండన్ చేసినాం, మొత్తం డల్లాస్ చేసినాం, దుబాయ్ లెక్క చేసినాం అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నేను రేవంత్ అన్న సిద్దిపేటలో ఎన్ని ముచ్చట్లు చెప్పిండో విన్నారు కదా. కేసీఆర్ రేవంత్ రెడ్డి నిన్న సిద్దిపేటకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, ఆ సభకు సంబంధించినటువంటి కొన్ని ఏదైతే క్లిప్స్ ఉంటాయి కదా, క్లిప్స్ అంటే హరీష్ రావును ఓడగొట్టుర్రి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే మంత్రి పదవి ఇస్తా, లేకపోతే మేము ఆల్రెడీ ధాన్యాలు మొత్తం కొన్నాం, లేకపోతే రైతు భరోసా వేసేసినాం, రుణమాఫీ చేసినాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇచ్చినాం, నోటిఫికేషన్లు ఇస్తున్నాం, జాబులు ఇస్తున్నాం అని రేవంత్ గప్పాలు కొట్టిండు కదా. తర్వాత ఏది ఆ ఫ్యాక్టరీ ఉంది కదా, పామాయిల్ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీని 2024లో నేనే మొత్తం స్టార్ట్ చేసిన, నేనే మొత్తం దాన్ని అద్భుతం చేసిన, నేనే కట్టిన, నేనే ఓపెనింగ్ చేస్తున్నా రేవంత్ అబద్ధాలు చెప్పిండు. ఆ పామాయిల్ ఫ్యాక్టరీ 2022లో హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిరు. అప్పుడు స్టార్ట్ అయిన పనులు సిగ్గు లేకుండా ఇవాళ మన అన్న అన్ని నేనే చేసిన అని చెప్పి చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అంటే కథ అట్నే ఉంటుంది మన అన్నది, అన్నలకే అన్న కదా, అందుకే అన్న ఏదైనా మాట్లాడగలుగుతాడు. అయితే కేసీఆర్ ఈ క్లిప్స్ అన్ని కొన్ని చూసిండట. సోషల్ మీడియాలో కేసీఆర్ బాగా యాక్టివ్గా ఉన్నాడట. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు, కాంగ్రెస్ ప్రభుత్వ కథ ఎట్లున్నది, తర్వాత మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఎంత ఇబ్బంది పడుతురు, ఈ గాంధీ స్టాచ్యూ ఏంది, ఈ మూసీ సుందరీకరణ ఏంది, ప్రక్షాళన ఏంది, హైడ్రాకి సంబంధించిన వ్యవహారం ఏందో మొత్తం కేసీఆర్ పిన్ టు పిన్ రేవంత్ రెడ్డి భాగవతం మొత్తం సోషల్ మీడియాలో చూస్తున్నట్ట. ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, దీంట్లో కేసీఆర్ బాగా యాక్టివ్గా ఉన్నాడు ఈ మధ్యకాలంలో అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే రేవంత్ రెడ్డి భాగవతం మొత్తం కేసీఆర్ చూస్తూ ఉన్నాడట. అయితే కేసీఆర్కు క్లారిటీ వచ్చింది. ఏం తెలుసా, రేవంత్ రెడ్డి జనాలకు పచ్చబద్దాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి రైతులకు పచ్చబద్దాలు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి చేసిందేం లేదు, చెప్పేది మాత్రం అద్భుతాలు. ఇప్పుడు మీరు బాగా క్యాలిక్యులేషన్ చేసుకోండి. కేసీఆర్ 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి 27 నెలల్లో 3,47,297 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు అన్న. 3,47,297 కోట్ల రూపాయలు రేవంత్ అన్న చేసినటువంటి అప్పు. కేసీఆర్ 10 సంవత్సరాలలో అద్భుతాలు చేసిండు, రేవంత్ అన్న 27 నెలల్లో గుండుసున్న కోడిగుడ్డు అన్న చేసింది. ఇక అన్నేమో గపాలు కొట్టుడు, అన్నీ చేసినాం, మొత్తం అద్భుతాలు చేసినామని. అన్ని కేసీఆర్ హయాంలో స్టార్ట్ చేసేటటువంటి పనులను పూర్తి చేసిండు. అది మేమే చేసినామని చెప్పి రేవంత్ అన్న గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు కథ ఇదంతా కేసీఆర్కి అర్థమైంది. అందుకే కేసీఆర్ ఇప్పుడు 10 లక్షల మంది రైతులతో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. ఒక సభ, అది కూడా ఏప్రిల్లోనే పెట్టడానికి రెడీగా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఈ సభలో ప్రధానంగా కేసీఆర్ మాట్లాడబోయేటటువంటి అంశం రైతు భరోసా గురించి కేసీఆర్ మాట్లాడే కార్యక్రమం చేయబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. అయితే ఈ రైతు భరోసా గురించి కేసీఆర్ ఏం మాట్లాడతాడు అంటే, ఇప్పుడు దాదాపు ఎంత కాదన్న ఒక 5-6 సంవత్సరాలు రైతు భరోసా వచ్చింది, అంటే రైతు బంధు వచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 5-6 సంవత్సరాలు వచ్చింది కదా రైతు బంధు దగ్గర. ఈ రైతు బంధుకు సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 6 నెలలకు ఒక పంట, 6 నెలలకు ఒక పంట, 6 నెలల పంటకు 5,000 రూపాయలు, 6 నెలల పంటకు 5,000 రూపాయలు, వానాకాలం పంటకు ఎండాకాలం పంటకు 10,000 రూపాయలు ఎకరానికి కేసీఆర్ హయాంలో వచ్చినటువంటి పైసలు. మరి రేవంత్ అన్న లెక్కన కేసీఆర్ 6 నెలలకు ఒక పంటకు బటన్ వత్తేదా? బటన్ వస్తేనే పైసలు పడేదా? కేసీఆర్ బటన్లు గిటలు ఏమి వత్తలే. 6 నెలలు అయిందంటే అకౌంట్లో పైసలు పడుతుండే.
కేసీఆర్ ప్రత్యేకంగా ఇలా రైతు భరోసా రిలీజ్ చేస్తున్నామని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో బటనే మొత్తలే. కానీ రేవంత్ అన్న మాత్రం ఇదేదో కొత్త ప్రోగ్రాం అయినట్టు, రైతు భరోసా అనేది రేవంత్ రెడ్డి తయారు చేసినట్టు, రైతు భరోసా ఏదో రేవంత్ రెడ్డి కొత్తగా పథకం ఇచ్చినట్టు ఓ డ్రామా చేసుకుంటా బటన్లు ఒత్తే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు విచిత్రం అనిపిస్తుంది ఈ బటన్లు ఒత్తుడు ఏందో. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో బటన్ ఒత్తి ఆయన అధికారం కోల్పోయిండు. అన్న ఇవాళ ఒకటే బటన్లు ఒత్తుతున్నాడు ఏదో మోటర్ వేసినట్టు. ఇవాళ అన్న కూడా అధికారం కోల్పోయే పరిస్థితి ఉండొచ్చు. కేసీఆర్ ప్రధానంగా రైతు భరోసా పైన ఒకటే ఒక అంశం చెప్పబోతుండట. ఏంటంటే రేవంత్ రెడ్డి 2024లో మొత్తం రైతు భరోసా ఇవ్వలేదు, ఇది కేసీఆర్ రైతులకు చెప్తాడు. అది ఇవ్వలేదు మరి వాస్తవం కదా. తర్వాత రేవంత్ రెడ్డి 2025లో రైతు భరోసా దాదాపు 70 లక్షల మంది రైతులు ఉంటే రేవంత్ రెడ్డి 60 లక్షల మందికే ఇచ్చిండు, 10 లక్షల మందికి ఇవ్వలేదు అనేది వినబడిన చర్చ. అది కూడా వానాకాలం పంటకు. ఈ ఎండాకాలం పంటకు రేవంత్ రెడ్డి ఎకరానికే రైతు భరోసా ఇచ్చి 45 రోజుల సమయం పడుతుందని చెప్పి చెప్తున్నాడు. అయితే ఇప్పుడు కేసీఆర్ చెప్పబోయేటటువంటి కథ ఏందట అంటే 3,47,297 కోట్ల రూపాయల అప్పు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ అప్పు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంది? సుమారు 1,20,000 కోట్ల రూపాయలు రైతుల కోసమే ఖర్చు పెట్టామని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగులు కదా. మరి రైతుల కోసమే ఇంత పైసలు ఖర్చు పెడితే 2024లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదు? 2025లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా మొత్తం ఎందుకు కంప్లీట్ చేయలేదు? మరి ఇదే రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం 17,000 కోట్ల రూపాయలు ఎందుకు చేసిరు, మిగతా ఎందుకు చేయలేకపోయారు? ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలు రైతుల కోసమే కేటాయించమని చెప్పినప్పుడు యూరియా బత్తాల కొరత ఎందుకు వచ్చింది? ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల కోసం అనేకమైనటువంటి వ్యవహారంలో మేము చేసినామన్నప్పుడు పంట బోనస్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం పైసలు ఎందుకు రాలేదు రైతులకు? ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రైతుల కోసం అని చెప్తున్నప్పుడు దీంట్లో ఇంకో కీలకమైన అంశం ఏంది? ఇదే అన్న చెప్పిండు, మన అన్నలకే అన్న 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టుర్రి, ఈ 2 లక్షల రూపాయలు నేను రుణాలు మాఫీ చేస్తా అని చెప్పిండు అన్న. చాలా మంది నమ్మి 10 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి, 2 రూపాయల వడ్డీకి పైసలు దండిగా పట్టుకొచ్చి కట్టిరు, రైతులు అప్పులపాలయ్యారు. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రుణమాఫీ చేసే పరిస్థితి లేదు. అన్న ధాన్యం కొనుగోలు గురించి కూడా మాట్లాడిండు. ధాన్యము వరి గింజ ఒక్కరు కూడా పోనీయకుండా కొంటున్నాం అన్నాడు. ధాన్యం మొత్తం కొనలేదు, రైతులు అవస్థపడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ చెప్తారట. 3 లక్షల కోట్లు చేసిండు, అప్పు చేసిండు రేవంత్ రెడ్డి, రైతులకు ఏం చేసిండు? రైతులకు ఇప్పటిదాకా ఏం చేయలేదు రేవంత్ రెడ్డి, రైతులను మోసం చేసిండు, రైతులకు రావాల్సినటువంటి అన్ని అంశాలు రాలేదు. ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ మాట్లాడబోతుండట. ప్రధానంగా రైతు భరోసా గురించి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసా ఎట్లుంది, ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు రైతు భరోసా ఎట్లుండేది, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనాలకు ఏ పథకాలు వస్తున్నాయి, ఏ సంక్షేమం అందుతుంది, ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు జనాలకు ఏమేమి వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినటువంటి సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ఏమేమి అడ్డుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ దవాఖాన్లా ప్రెగ్నెంట్ లేడీ ఎవరన్నా అంటే ప్రెగ్నెంట్ ఉన్నటువంటి ఒక మహిళ గవర్నమెంట్ దవాఖాన పోతే ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఓ అబ్బాయో అమ్మాయో కన్న తర్వాత వాళ్ళకి ఇంటికి పోతున్నటువంటి సమయంలో కేసీఆర్ కిట్ ఇచ్చేది. ఆ కేసీఆర్ కిట్లో ఆ పిల్లలకు కావాల్సినటువంటి ప్రతి అంశం ఉండేది దాంట్లో. అంటే మస్కిటోతో సహా, మస్కిటోకి సంబంధించినటువంటి అది ఉంటుంది కదా, దాంతో సహా తర్వాత చిన్నపిల్లలకు గుడ్డలు, వాష్ చేసుకోవడానికి అండర్వైర్లు, పౌడర్లు, సోపులు, షాంపూలు, ఇవన్నీ కేసీఆర్కి సంబంధించిన కిట్లో ఉంటుండే. ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ కిట్లన్నీ ఏదో లాకర్ రూమ్లో తాళం వేసి సపరేకున్నాడు అంతే. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే అయితే వచ్చినాయో అవన్నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్లోజ్ అయినాయి, బంద్ చేయించాడు. ఆఖరికి కేసీఆర్ పేరు ఉండొద్దని చెప్పి, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దని చెప్పి తెలంగాణ స్టేట్ ఉన్నదాన్ని తెలంగాణ లెక్క చేసిండు. టీఎస్ని అసలు తెలంగాణ పేరే మార్చేసిండు అన్న, లోగోనే మార్చేసిండు. టీఎస్ని టీజీ చేసిండు. తర్వాత సెక్రటేరియట్ పేరు మార్చిండు, ప్రగతి భవన్ పేరు మార్చిండు, తెలంగాణ తల్లి విగ్రహాన్నే మార్చేసిండు, రోడ్ల పేర్లు మార్చిండు. రేవంత్ అన్న ఏమన్నా అంటే కేసీఆర్ పేరు ఉండొద్దని చెప్పి పేర్లు మార్చుడు తప్ప ఆయన కథలు కట్టింది ఏం లేదు, తెలంగాణలో చేసింది ఏం లేదు. ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక యుద్ధం చేయబోతున్నాడు. ఎట్లా అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిరు, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏం జరిగింది, మహిళలకు ఏమొచ్చినాయి, వృద్ధులకు ఏమొచ్చినాయి, నిరుద్యోగులకు ఏమొచ్చినాయి, పిల్లలకి ఏమొచ్చినాయి, చదువుకున్న పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ ఎన్ని కట్టిండు, గవర్నమెంట్ కాలేజీలు ఎన్ని కట్టిండు, మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టిండు, లేకపోతే హాస్పిటల్ ఎన్ని కట్టిండు, గవర్నమెంట్ బిల్డింగ్లు ఎన్ని కట్టిండు, రోడ్లు ఎన్ని వేయించిండు,
గ్రామ పంచాయతీలలో పరిస్థితి ఏంది, ఇవన్నీ అంశాలపైన కేసీఆర్ ఏప్రిల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. ఎందుకు ఈ సభ పెడతాడంటే ఇన్ని రోజులు కేసీఆర్ సైలెన్స్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని వాగినా ఎన్ని మాట్లాడినా కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ఎంత ఏడ్చినా కేసీఆర్ ఫుల్ సైలెన్స్ ఉన్నాడు. కానీ ఇప్పుడు కేసీఆర్కి ఏదో కథ అర్థమైంది, జనాలకు నిజాలు చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పేటి అన్ని జనాలు నిజం అనుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పొద్దుగాల అయితే కాళేశ్వరం స్కామ్ అయింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫార్ములైజేషన్ స్కామ్ అయింది, హరీష్ రావు దంద చేసిండు, కవిత దంద చేసిందని చెప్పి అన్న డైలాగులు కొడుతున్నాడు. జనాలు కూడా కొంతమంది నమ్మేటోళ్ళు ఉంటారు, అరే నిజంగానే రేవంత్ రెడ్డికి ఇంత బలంగా చెప్తున్నట్టే కేసీఆర్ ఏదో స్కామ్ చేసే ఉంటాడు అనుకుంటారు. అసలు స్కామ్ లేదు, వంకాయ లేదు, ఏం లేదు, ఉత్తదే అంతా, మేమంతా నిజాయితీగానే పనిచేసినాం, రేవంత్ రెడ్డి పెద్ద స్కాము, రేవంత్ రెడ్డి ప్రభుత్వమే పెద్ద స్కామ్ అని చెప్పడానికి కేసీఆర్ బయటికి వచ్చి ఒక సభ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. ప్రధానంగా రైతుల సమస్యల పైన, రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో, రుణమాఫీకి సంబంధించిన వ్యవహారంలో కేసీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టబోతుండట. ఆ సభ పెట్టిన తర్వాత ఇక రేవంత్ అన్న కథ ఎట్లుంటుందో మనకు తెలుసు. రేవంత్ రెడ్డి బండారం మొత్తం బయట పెట్టడానికి కేసీఆర్ రెడీగా ఉన్నాడు. ఇక తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభ కంటే ముందు ఒక రకంగా, కేసీఆర్ భారీ బహిరంగ సభ తర్వాత ఒక్కొక్క రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ ఒక్కసారి సభ పెట్టి మాట్లాడిననుకో ప్రభుత్వం గురించి, ఆటోమేటిక్ జనాలకు అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, మంత్రుల పర్ఫార్మెన్స్ ఏంది, ప్రభుత్వ అధికారుల పర్ఫార్మెన్స్ ఏంది అనేది మొత్తం అర్థమైపోతుంది. కాబట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన ఒక యుద్ధం చేయబోతుండు. రైతు భరోసా పైన రైతుల సమస్యల పైన కేసీఆర్ ఒక యుద్ధం చేయబోతుండట. తర్వాత ఇక రేవంత్ రెడ్డి కథ ఎట్లుంటుంది, ఆయనతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కథమయ్యే అవకాశం ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వమే కథమయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు. 2028లో మేమే అధికారంలోకి వస్తాం, నేనే సీఎం అయితే అంటున్నాడు రేవంత్ అన్న. మరి ఆ 2028 దాకా ఉండడా, లేకపోతే ఆయనతో ప్రభుత్వం పడిపోతుందా ఏందా అనేది చూడాలి. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.